కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. హుస్నాబాద్ ప్రధాన రహదారిపై అన్నదాతలు ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం కూడా చేతగాని సర్కారుపై నిరసన తెలిపారు. ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఆరేపల్లి ఐకేసీ సెంటర్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రోజుకు ఒకే లారీ పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం బస్తాలలో నింపి కాంటా వేయించి పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు. కొనుగోలులో ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. 30 ట్రిప్ల వర్లిని ఆడ ఎండబోసి పోసిన మార్కెట్లో జాగ్రత్త మాడస్కూల్ రోడ్డు మీద పోసిన నేను మళ్ళీ స్వయాన నేనే వడ్లు పట్టి తీసుకొచ్చి మళ్ళీ ఐకేపీలో పోతే 30 ట్రిప్ల వర్లినికి ఎక్కడే అంటే నేను ఏం సమాధానం చెప్పాలా సార్? నేను ఇప్పుడు 12వ తారీఖు కోసిన 12వ తారీఖు నుంచి బయట ఎండ పోసి పంట మీద తీసుకొచ్చి పోతే ఈ వడ్లు ఎక్కడే అంటాను. వెంటనే కాంటలు కావాలి, మాకు బట్టలు పోవాలి. అక్కడ 5 వస్తున్నాయి కదా, 2 లారీలు అనేది పంపి మట్టిలో మెచ్చుకున్నాం. మట్టి నుంచి ఎట్లా మా పరిస్థితి ఎప్పుడు వర్షం వస్తే నడిచినాయి, మళ్ళీ కర్ర పోసుకుంటుంది. మనం బీపీ ఎక్కువ తక్కువ అయింది. మనం దవాఖాలు ఉన్నాం. వారం రోజులు ఇప్పుడు దవాఖాలు వచ్చిన ఇప్పుడు అని ఉన్నాను. ఇప్పుడు 2 నెలల సార్ అని ఉన్నాను. ఇక అని కూడా పోతారు కదా, ఎత్తారు గాడికి వస్తారు. ఒకటి లారీ పంపిస్తారు, సగం అని ఎత్తారు, అక్కడ పెడతారు, పోతారు.